మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న నయా మూవీ విశ్వంబర యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసారా అనే మూవీ చేశారు వశిష్ఠ. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసారా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బింబిసారాను హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కించారు వశిష్ఠ. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమాను కూడా ఫ్యాంటసీ కథతోనే తెరకెక్కిస్తున్నాడు వశిష్ఠ. ఈ సినిమాకు విశ్వంబర అనే పవర్ఫుల్ టైటిల్ లో ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ లో ఇటీవలే ప్రారంభమైంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి చేరడంతో ఈ మూవీ షూట్ జెట్ స్పీడ్ లో పరుగులు పెడుతుంది. విశ్వంబర నుంచి విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ లో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాపై విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ కూడా సినిమాపై నెక్స్ట్ లెవెల్లో అంచనాలను పెంచేసింది. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే హింట్ కూడా ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష జాయిన్ అయ్యారు. ఈ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను మరింతగా పెంచుతూ సినిమా గురించి ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంది. ఈసారి చిరంజీవి లుక్ గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి జరుగుతుంది. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో చిరంజీవి లుక్ రంగుగా ఉంటుందని, ఆయన వయసుకు తగ్గట్లుగా మేకవర్ తో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతుంది. రజనీకాంత్ జైలర్ సినిమాలో ఓల్డ్ గెటప్ లో ఎలా అయితే విభిన్నంగా స్టైలిష్ గా కనిపించాడో, అలాగే విశ్వంబర సినిమాలో చిరంజీవి కూడా కొన్ని సన్నివేశాల వరకు 7 పదుల వయసుకు వ్యక్తిగా కనిపించబోతున్నాడంటూ యూనిట్ సభ్యుల నుంచి అనధికారిక సమాచారం అందుతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా కోసం 13 సెట్లను నిర్మించారు మేకర్స్. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఓ సెట్లో చిరంజీవి త్రిషలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించే పనిలో ఉందంట చిత్ర బృందం. అలాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తారనే టాక్ వినిపిస్తుంది. విశ్వంబరని సంక్రాంతి పండుగకి జనవరి 10న విడుదల చేయనున్నారు. ఇక 2006లో వచ్చిన స్టాలిన్ చిత్రం తర్వాత చిరంజీవి త్రిష కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం విశ్వంబరయే కావటం విశేషం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.